సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లో ఉంది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. బికాస్ మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు కదా, ఇది కేవలం గవర్నమెంట్ తప్పంటే ఒప్పుకుంటారా? ఇలాంటి దారుణాల విషయాలకు గవర్నమెంట్ అయినా మనోళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా ఒకటే న్యాయం. తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలి. అది ఎవరైనా కూడా, గవర్నమెంట్ తో సంబంధం లేదు. ఇందులో గవర్నమెంట్ ఒక వ్యవహారం చేసినప్పుడు అందులో ఉన్న ఇంతమంది డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తులు అందరూ ఒకేలాగా మెంటాలిటీ ఉంటుంది, అందరూ ఒకేలాగా బిహేవ్ చేస్తారని కాదు. మొన్న చూస్తే ఈ రోజు ఈ విషయం మొన్న చూస్తే ఒక కానిస్టేబుల్ ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి అరెస్ట్మెంట్ పెట్టడం, ఆమె సూసైడ్ చేసుకోవడం. ఇప్పుడు ఫైనల్ గా మీరు చట్టం తన పని తాను చేసుకొని పోతుందని సింపుల్ డైలాగ్ చెప్తున్నారా? చట్టం తన పని తాను చేసుకుంటా అంటలేను. సో ఇలాంటి వ్యక్తులను తగిన చర్య తీసుకోవాలని చెప్తున్నా. ఏం చేస్తారు అంటే, ఐ మీన్ సిద్ధరామయ్య గారికి మీరు సజెషన్ ఇవ్వాలంటే ఏం సజెషన్ ఇస్తారు? సిద్ధరామయ్య గారికి ఒకటే చెప్తున్నా, ఇలాంటి దారుణం పాల్పడ్డ వ్యక్తిని, అది ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఎవరైనా కూడా, ఇంకొకసారి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్ వేరే ఆడవాళ్ళతో తప్పుగా మాట్లాడాలన్నా కూడా ఒంట్లో వణుకు పుట్టాలి, భయం కలగాలి. అలాంటి చర్య తీసుకోమని చెప్తున్నా. వీలైతే ఆ వ్యక్తిని ఉరిదీయమని చెప్తున్నాం. తప్పకుండా ఆఫీసర్ ఉరిదీస్తేనన్నా ఇంకో వ్యక్తికి తప్పు చేయాలన్న భయం వణుకు పుడుతూ ఉంటది.